అందరికీ నమస్కారం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క ఆదేశాల మేరకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి యొక్క సూచనల మేరకు ఈనాడు మీడియా ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా మీడియా ముందుకు రావడం ప్రధాన కారణం ఏమంటే, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధ్వంస పాలనకు చర్మగీతం పాడి 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం సంక్షేమము, అభివృద్ధి, ప్రగతిని సాధించింది ప్రజలకు వివరించడానికి డోర్ టు డోర్ క్యాంపెయిన్గా వెళ్ళడం ఈరోజు ముఖ్యంగా కార్యక్రమం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. అందులో ప్రధానంగా ఆనాడు యువగలం మా నాయకుడు నారా లోకేష్ బాబు గారు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో తూచా తప్పకుండా హామీలన్నీ నెరవేరుస్తున్నామనడానికి నిదర్శనం ఈనాడు కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు అనడానికి నిదర్శనం. దాంట్లో ప్రధానంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ పుట్టింది తెలుగుదేశం ప్రభుత్వంలో. స్వర్గీయులు నందమూరి తారక రామారావు గారు ఒక ఆశయంతో పింఛన్ భరోసా అనేది కల్పించడం జరిగింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కల్లిబుల్లి మాటలకు ఒక అవకాశం ఇవ్వండి అంటే అవ్వలు, తాతలు, యువతని, రైతాంగాన్ని అందరినీ కూడా మోసం చేసిన చరిత్ర గత ప్రభుత్వాన్ని. అదే ఎన్టీఆర్ భరోసా పథకం కింద మేము ఇచ్చిన మాట ప్రకారం 4,000, 6,000, 10,000, 15,000 పింఛన్ ఇస్తున్నామంటే ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అంత పెద్ద పింఛన్ వ్యవస్థ లేదనడానికి నిదర్శనం ఈనాడు మా విజయాలని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. కాకపోతే తల్లికి వందనం, ఆనాడు మీరు తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తామని చెప్పి ఒకరికి వేసిన చరిత్ర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని. ఇప్పుడు మేము మా ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం పథకం ఇచ్చి తల్లుల్ని గౌరవించి తల్లులకు భారం కాకూడదు, ఆ పిల్లల్ని పెద్దన్న పాత్ర పోషిస్తానని మా యువగలం నాయకుడు తీసుకున్న మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం చేసిన చరిత్ర ఈనాడు కొనసాగుతున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని గర్వంగా చెప్తున్నాం. దీపం పథకం కింద సిలిండర్లు ఇస్తున్నాం. ఆనాడు కట్టెల పొయ్యితో కళ్ళు జబ్బులు వచ్చి కళ్ళు పొగ మంట వేడికి ఇబ్బందులు పడుతున్నారు నా తెలుగింటి ఆడపడుచులని మా నారా చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం కింద ప్రతి ఒక్కరికి సిలిండర్లు అందివ్వడం జరిగింది. అదే సిలిండర్లు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఎక్కడా ఒక తూచ తప్పలేదనడానికి నిదర్శనం. స్త్రీశక్తి పథకం కింద ఎక్కడ చూసినా కానీ ఈనాడు బంధువర్గాలు అనేవి దూరం అయిపోతున్నాయి. ఆ బంధువర్గాలను దగ్గర చేయాల. ఒక తల్లి ఒక కూతురు దగ్గర పోవాలంటే వందలు ఛార్జీలు అయ్యేవి. అదే స్త్రీశక్తి పథకం ద్వారా మేము ఉచితంగా బస్సులు అందిస్తున్నాం. ఈరోజు లక్షలాది మంది మహిళలంతా కూడా బిడ్డల దగ్గరికి, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళ, మనవాళ్ళ దగ్గరికి ఉచితంగా ప్రయాణం చేసి ఒక బంధుత్వం అనేది దగ్గర చేసే పథకమే ఈ స్త్రీశక్తి పథకం అవడానికి నిదర్శనంగా తెలియజేస్తున్నాం. చేనేతలకు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం. చేనేతలకు ఆ రోజు మీరు సంక్షేమానికి చేసింది ఏమీ లేదు. ఆ చేనేతలను ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆటో డ్రైవర్లకు ఎక్కడా కూడా మా యువగలం నాయకుడు చెప్పింది లేదు, ఎక్కడ మేనిఫెస్టోలో పెట్టింది లేదు. అదే దసరా కానుకకు ఆటో డ్రైవర్లందరికీ 15,000 ఇచ్చిన చరిత్ర ఈనాడు కొనసాగుతున్న కూటమి ప్రభుత్వాన్ని చెప్తున్నాం. అన్నదాత సుఖీబాబుకు ప్రతి ఏడాది 20,000 రూపాయలు అందిస్తున్నాం. అసలు రైతాంగాన్ని ఏనాడు కూడా యువజన శ్రామిక రైతు పార్టీని స్థాపించి మీరు ఏనాడైనా రైతాంగాన్ని ఆదుకున్న చరిత్ర ఉంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈనాడు రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా 90% పరికరాలు ఇస్తున్నాం, గిట్టుబాటు ధరలు ఇస్తున్నాం. కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల లోపలే అకౌంట్ జమ చేసిన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వాన్ని చెప్తున్నాం. కాకపోతే అన్నా క్యాంటీన్లు, కనీసం పేదవాడ ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లు పెడితే అన్నా క్యాంటీన్లు కూడా నిర్వీర్యం చేసిన చరిత్ర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని. ఈనాడు పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు నడుపుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా 4-5 అన్నా క్యాంటీన్లు పెట్టిన చరిత్ర. ఎందుకంటే పేదవాడి ఆకలి తెలుసు కాబట్టి ఆ ఆకలి అన్నం తీర్చాలనేది మా దృఢ సంకల్పం. మీకు ఆ ఆకలి గుర్తెరగదు కాబట్టి ఆ క్యాంటీన్లు రద్దు చేసిన చరిత్ర మీదని చెప్తున్నాం. ఇంకా పేదలకు 5 లక్షల పైన ఇల్లు ఇస్తున్నాం. ఎన్ని ఇల్లు ఇస్తున్నాం, ఎన్ని టిట్కో ఇల్లు ఇచ్చాం. వాళ్ళందరికీ కూడా సొంతింటి కళ నెరవేర్చిన చరిత్ర యువగలం నాయకుడిది, నారా చంద్రబాబు నాయుడు గారిదని తెలియజేస్తున్నాం. గీత కార్మికులకి వారి జన్మ హక్కుగా భావించి వారి హక్కును వాళ్ళకి కల్పించాలని వైన్ షాపుల్లో, బార్లలో రిజర్వేషన్ కల్పించి వారికి సగర్వంగా వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు, యువగల నాయకుడు నారా లోకేష్ బాబు గారు అని చెప్తున్నాం. ఎందుకంటే 129 బీసీ కులాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరు ప్రాధాన్యత వాళ్ళు కల్పించాలని గీత కార్మికులకు ఇవ్వడం జరిగింది, వడ్డర్లకు మైన్స్లో ఇవ్వడం జరిగింది.
ప్రతి ఒక్కరికి ఎవరెవరు చేయుతున్న వృత్తి పనులు ఉన్నాయో వాళ్ళ చేతి వృత్తులందరినీ కాపాడిన చరిత్ర కూటమి ప్రభుత్వాన్ని నేను చెప్తున్నాం. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇది అనంతపురం అర్బన్ మాజీ అనంతపురంలో దగ్గుబాటి ప్రసాద్ గారు కులాలు మతాలు వర్గాలు పార్టీలకు అతీతంగా ఎంతమంది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అప్లై చేస్తే అంతమందికి తలుపు తట్టి చెక్కులు అందజేసిన చరిత్ర దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అని చెప్తున్నాం. మత్స్యకార సేవల్లో ప్రతి ఏటా 20,000 రూపాయలు ఇస్తున్నాం. మత్స్యకారులు వర్షాలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు వాళ్ళు వేటవాడడం కాదు, వాళ్ళ జీవనానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళందరికీ కూడా 20,000 రూపాయల చొప్పున మత్స్యకారులందరికీ కూడా రాష్ట్రంలో అందజేసిన చరిత్ర కూటమి ప్రభుత్వం అని చెప్తున్నాం. ఇకపోతే పోలవరం పూర్తిగా బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం చేయూతంలో పోలవరం ప్రాజెక్టు కూడా త్వరలోనే పూర్తి అవ్వబోతుంది. రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా నీళ్లు పారుతాయి. మీరు చేసిన అరాచకాల్లో మీరు రక్తం పారిచ్చారు. సాగునీరు తాగునీరు ఇచ్చి ప్రజల్ని ఆదుకునే చరిత్ర ఈ కూటమి ప్రభుత్వాన్ని చెప్తున్నాం. పల్లె పండుగ ద్వారా 8,000 కిలోమీటర్లు రోడ్లు వేసాం. ఏనాడైనా 5 సంవత్సరాలు ఎక్కడైనా ఒక రోడ్డు 1 కిలోమీటర్ వేసిన దాఖలాలు ఉన్నాయా? 8,000 కిలోమీటర్లు రోడ్డు వేసిన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వాన్ని తెలుగుదేశం అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం. 90% డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం మేము, సబ్సిడీలు. ఏనాడైనా రైతాంగాన్ని పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? చరిత్రలో తొలిసారిగా ట్రూ ఆఫ్ ఛార్జీలు తగ్గించిన చరిత్ర. మీరు దాదాపు 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా తగ్గించిన చరిత్ర కూటమి ప్రభుత్వాన్ని చెప్తున్నాం. ఇదే తరహాలో మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలు ఇచ్చాం మేము. 6,000 మంది పోలీసు ఉద్యోగాలు ఇచ్చాం. నెలకు అర్చకులకు 15,000 ఇచ్చాం, ఇమానులకు 10,000 ఇచ్చాం, మౌజన్లకు 5,000 ఇచ్చాం, పాస్టర్లకు 5,000 ఇచ్చాం. వాళ్ళ గౌరవవేతనం ఇచ్చి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు సస్యశ్యామలంగా ఉండాలి అనే దృఢ సంకల్పం నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి మీరంతా గుర్తుపెట్టుకోవాలి. ఇక 175 నియోజకవర్గాల్లో సమగ్రంగా అభివృద్ధి జరుగుతుంది. సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న యువగల నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈ చరిత్రను దశ దిశ రాబోయే కాలంలో నాయకుడుగా గుర్తింపు తెచ్చుకోవాలని 24 గంటల్లో 18 గంటలు కష్టపడే వ్యక్తి నారా లోకేష్ బాబు గారు అని చెప్తున్నాం. ఇకపోతే ఇసుక ఉచిత విధానం ఇచ్చాం. మీరు ఆనాడు ఇసుకే బంగారమాయ, ఇసుక రాసులు పోసి అమ్ముకున్నారు, దాచుకొని దోచుకున్నారు. మైనింగ్ శాండ్ అంటూ మాఫియా విధంగా విచ్చలవిడిగా భూదందాలు చేశారు. దానికి ప్రతిఫలంగా మీకు 11 సీట్లు ఇవ్వడం జరిగింది. ఈనాడు ఇసుక ఉచిత విధానం ఇచ్చి కార్మికులందరినీ ఆదుకున్న చరిత్ర. ఈనాడు భవన నిర్మాణ కార్మికులంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి చేతి నిండా పని, కడుపు నిండా అన్నం. ఆ చరిత్ర ఈనాడు కొనసాగుతున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని అని చెప్తున్నాం. గత ప్రభుత్వంలో 94 కేంద్ర పథకాలని రద్దు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 85 పథకాలని పునరుద్ధరించాం మేము. కాకపోతే యువతనందరినీ పెడదారి బట్టి ఇచ్చారు. డ్రగ్స్ అంటూ, హెరాయిన్ అంటూ, కొకైన్ అంటూ, పబ్బులు అంటూ, పేకర్లు అంటూ, కోడి పందాలు. అటువంటి యువతకి ఈనాడు రెడ్ కార్పొరేట్ 25 లక్షల ఉద్యోగ కల్పన ఈ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఈ నారా లోకేష్ బాబు గారు నేను ప్రతి ఒక్క ఇంట్లో పెద్దన్నగా పాత్ర పోషిస్తానన్న వ్యక్తి మా నారా లోకేష్ బాబు గారు అని చెప్తున్నాను. రాయలసీమకు ప్రత్యేకంగా ప్రగతిగా తీసుకున్నారు. ఎందుకంటే రాయలసీమ శరవేగంగా నీటి ప్రాజెక్టులన్నీ ముందుకెళ్ళాలి. ఇక్కడ గండికోట టూరిజం అభివృద్ధి జరగాలి. ఎక్కడ చూసినా సీమ ప్రాజెక్టులకు 12,480 కోట్లు హార్టికల్చర్ హబ్గా రాయలసీమ తయారు చేసిన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వాన్ని చెప్తున్నాం. ఎక్కడ చూసినా కానీ ఈనాడు పుట్టపర్తిలో డిఫెన్స్ సిటీగా యుద్ధ విమానాలు తయారు చేసి కేంద్రంలో ఒక సహకారంతో ఈనాడు యుద్ధ విమానాలు మన భారతదేశానికి ఈ అనంతపురం జిల్లా, ఉమ్మడి జిల్లా, సత్యసాయి జిల్లాలో యుద్ధ విమానాలు తయారవుతున్నాయంటే దాని చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు అని చెప్తున్నాం. ఎక్కడ చూసినా ప్రజలు ఆనాడు రామరాజ్యం చూడలే, ఈనాడు చంద్రన్న రాజ్యంలో సంతోషంగా ఉన్నామనే ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారనడానికి నిదర్శనం ఈనాడు కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమము అభివృద్ధి కార్యక్రమం. ఇకనైనా కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ వాళ్ళు ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పి ప్రజల్లోకి వస్తే సరిపోతుందని, లేకుంటే ప్రజలే తరిమి కొడతారని తెలుగుదేశం పార్టీ నుండి హెచ్చరిస్తున్నాం.